నిన్న ద ఇన్స్టిట్యూట్ ఆఫ్ కాస్ట్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా వారు ప్రకటించినటువంటి సిఎంఏ ఫలితాలలో మాస్టర్ మైన్స్ విద్యార్థులు మళ్ళీ దేశ స్థాయిలో తమ సత్తాను చాటారు. సిఎంఏ ఫైనల్లో ప్రకటించిన మొదటి 50 ర్యాంకుల్లో 14 ఆల్ ఇండియా ర్యాంకులతో పాటు మొదటి ర్యాంకు, రెండవ ర్యాంక్ కూడా కైవసం చేసుకోవడం జరిగింది. 5వ ర్యాంక్ కూడా కైవసం చేసుకోవడం జరిగింది. మొదటి ర్యాంక్ రిషబ్, పలమనేరు అబ్బాయి. రెండవ ర్యాంక్ నా పక్కనే ఉన్నాడు, అమలాపురం ఊరు, సో వాగ్దేవ. అండ్ 5వ ర్యాంక్ మోహనకృష్ణ. వీరే కాకుండా సిఎంఏ ఇంటర్లో 50 ర్యాంకుల్లో, మొదటి 50 ర్యాంకుల్లో ఆల్ ఇండియా 4వ ర్యాంకుతో పాటు 16 ర్యాంకులు కైవసం చేసుకోవడం జరిగింది. ఆల్ ఇండియా 4, అలానే ఆల్ ఇండియా 10th ర్యాంక్, అలానే ఇవన్నీ కలిపి 16 ర్యాంకులు. క్లుప్తంగా చెప్పాలంటే ప్రకటించిన మొదటి 50 ర్యాంకుల్లో ఐఐటీలో లాగా కానీ, నీట్లో కానీ ఇక్కడ ప్రతి విద్యార్థికి ర్యాంక్ ఇవ్వరండి, ఓన్లీ 50 ర్యాంకులే ఇస్తారు. ప్రకటించిన 50 ర్యాంకుల్లో సిఎంఏ ఇంటర్, సిఎంఏ ఫైనల్లో 30 ఆల్ ఇండియా ర్యాంకులు మాస్టర్ మైన్స్ విద్యార్థులు కైవసం చేసుకోవడం జరిగింది. అండ్ సిఎంఏ ఇంటర్, సిఎంఏ ఫైనల్లో ప్రకటించిన 50 ర్యాంకుల్లో టాప్ 10 చార్ట్ కనుక చూస్తే, మొదటి 10 ర్యాంకుల చార్ట్ కనుక చూస్తే ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్, ఆల్ ఇండియా సెకండ్ ర్యాంక్, ఆల్ ఇండియా 5th ర్యాంక్, ఆల్ ఇండియా 4th ర్యాంక్ అండ్ ఆల్ ఇండియా 10th ర్యాంక్. అంటే మొదటి 10 స్థానాలలో 5 ర్యాంకులు కైవసం చేసుకోవడం జరిగింది. సో ఇలాంటి సక్సెస్కి కారణమైనటువంటి మాస్టర్ మైన్స్ సిబ్బంది, నాన్ టీచింగ్ స్టాఫ్ కావచ్చు, టీచింగ్ స్టాఫ్ కావచ్చు, మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అండ్ మాకంటే ఎక్కువ కష్టపడినటువంటి విద్యార్థులకు నేను థ్యాంక్స్ చెప్తున్నాను. అండ్ సపోర్ట్ చేసినటువంటి స్టూడెంట్స్ యొక్క పేరెంట్స్కి, ఎందుకంటే ఇలాంటి కోర్సులు చేయాలి అంటే చదువు ఎంత ఇంపార్టెంటో సపోర్ట్ అంత ఇంపార్టెంట్. ఈ కోర్సుకి కావాల్సింది ఏంటంటే పేరెంట్స్ నుంచి సపోర్ట్. ఆ సపోర్ట్ ఇచ్చినటువంటి పేరెంట్స్కి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. చివరిగా నేను చాలా సంతోషంగా ఫీల్ అవుతుందంటే, గత 6 నెలల్లో ఆల్ ఇండియా లెవెల్లో ఫస్ట్ ర్యాంక్ రావటం మాస్టర్ మైన్స్కి ఇది 3వసారి. ఆగస్టు 2024లో సిఎంఏ ఫైనల్ ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. డిసెంబర్ 2024లో సిఏ ఫైనల్ ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. ఇప్పుడు మళ్ళీ ఫిబ్రవరి 2025లో సిఎంఏ ఫైనల్ ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. అయినా కూడా నేను చాలా హంబుల్గా, చాలా నిజాయితీగా చెప్తున్నాను, ఈ ర్యాంకుల యొక్క క్రెడిట్ పూర్తిగా నేను విద్యార్థులకే ఇస్తాను. చదువు చెప్పిన ప్రతి విద్యార్థికి ర్యాంక్ వస్తే అది మా క్రెడిట్ అవుతుంది. కొద్దిమందికే ర్యాంకులు వస్తే అది ఖచ్చితంగా విద్యార్థుల యొక్క క్రెడిట్. ఇటువంటి సక్సెస్ మాకిచ్చి మమ్మల్ని ఉన్నత స్థానంలో నిలిపినటువంటి విద్యార్థులకు మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు, ఇంక్లూడింగ్ టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ స్టాఫ్. ఇట్లు మీ మోహన్. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం. నా పేరు వాగ్దేవ, మా ఊరు అమలాపురం. నాకు సిఎంఏ ఫైనల్ ఫలితాల్లో ఆల్ ఇండియా 2వ ర్యాంక్ రావడం జరిగింది. అలాగే సిఎంఏ ఇంటర్ ఫలితాల్లో కూడా నాది ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్. ఈ 2 ర్యాంకులు మాస్టర్ మైండ్స్ మూలంగానే వచ్చాయని నేను చెప్పుకోవడానికి నాకు చాలా గర్వంగా ఉంది. ఫస్ట్ నుంచి మాస్టర్ మైండ్స్ మోహన్ సార్ కానీ, ప్రకాష్ సార్ కానీ వాళ్ళ గైడెన్స్లో ఎంతో కేర్ తీసుకుని, టీచింగ్ స్టాఫ్ కూడా అంతే కేర్ తీసుకుని ప్రతి ఒక్క అకాడమిక్ ప్రోగ్రామ్ని చాలా బాగా డిజైన్ చేసి ప్రత్యేక శ్రద్ధతో చేయడం వల్ల ఈ ర్యాంక్స్ వచ్చాయని చాలా హ్యాపీగా చెప్తున్నాను. ఆల్ ద బెస్ట్. ఇంటర్ ఎంఈసీ నుంచి మన స్టూడెంట్ అండి తను. అండ్ ఇంకో విశేషం, తన ఏజ్ 20 years, ఇంకా 21 year కూడా కాదు. అంటే టెక్నికలీ తను ఇంకా మేజర్గా తను చదువు అయిపోయింది, మైనరే. 20 years, ఆల్ ఇండియా సెకండ్ ర్యాంక్.